దినం నుంచి మరలా ఈ యొక్క పునరుత్థాన దినం వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ యొక్క సజీవ రేఖల చాటును కాచి కాపాడి భద్రపరిచినైనా ఈ సాయంకాల సమయంలో ప్రభువా మమ్మల్ని అందరినీ యొక్క పాద సన్నిధిలో సమకూర్చిన విధానం బట్టి లెక్కలేని స్థుతిలో స్తోత్రము చెల్లించినాంనైనా. ఎక్కడైతే ఇద్దరు కూడిన నామర్చుతుంటారో వారి మధ్యనే ఉంటాను సెలవు దేవా, నీకు వందనలు ప్రభా. అనేక మందిగా కూడి నీ సన్నిధిలో ప్రార్థన చేయించుండో ప్రభు, మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నామని నీకు స్తోత్రం దేవా. ఇది నా ఆరాధనకు నాయన ఎంతమంది బిడ్డలనైనా రావాల్సినది ప్రభా, వారందరినీ కూడా సకాలంలో మా మధ్యకి తీసుకుని అయినా నీకు స్తోత్రం దేవా. స్తోత్రం ప్రభా, ఇవెంత గొప్ప దేవుడిని అయినా ఈ యొక్క దుబాయ్ పట్టణంలో ఈ విధంగా నేను బాహాటంగా స్తుతించడం మాకు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యం బట్టి లెక్కలేని స్థుతిలో స్తోత్రం చెల్లించిన ప్రభా. ఏ యోగ్యత కూడా మాలో లేనప్పటికీ ప్రభు, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న విధానం బట్టి లెక్కలేని స్థుతిలో స్తోత్రం చెల్లించడం నీకు స్తోత్రం దేవా. రానయ్యున నీ దాసుని ప్రభా క్షేమంగా మా మధ్యకి తీసుకోనండి నాయన ప్రభా. నీ దాసు ద్వారా మాతో మాట్లాడండి అయినా, నీ దాసు ద్వారా ప్రభా ఇదిగోనైనా ఏ యొక్క బిడ్డకి ఏ యొక్క ఆత్మీయ ఆహారం అవసరమైనదో ఈ యొక్క దాసు ద్వారా మాతో మాట్లాడని ఆయనకి స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకునైనా వెనకలే చెవియు గ్రహించగల మనసు మాకు అందరికీ దయచేయండి ఆయనకి స్తోత్రం దేవా. స్తోత్రం ప్రభా. ఈ యొక్క కూడుకునైనా మీరే మొదటి చాకర వరకు మీరు తోడుగండి, సహాయం చేసి మీరే మహిమయుగంతయు ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. Amen.
స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మా జీవాధిపతి నికరమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన వారం అంతా నీ సజీవ రేఖల కింద కాపాడి నీ ప్రశస్తమైన హస్తాల కింద మమ్మల్ని భద్రపరిచి మరొక పునరుత్థాన దినము నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి మాకు మమ్మల్ని తృప్తిపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధనంతా మీరే జయకరంగా నడిపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిబతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీకు నాలోనే
అలాగే సంఘమంతా నిల్చుండగా పరిశుద్ధ వాక్య పఠనము కీర్తనలు 46 మౌనిక వచ్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందామండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యము కీర్తనలు 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. భూమార్పునందునను సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇది కదలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుల మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన భూమి మీద నాశనములు కలగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకను లేని దేవుని తీసుకున్నాడు. అన్యజనంలో నేను సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి గతించిన వారములో నెలలో గతించిన కాలం అంతటి మరి సంఘములో వారి సాక్ష్యములు, వారి జీవితంలో చేసిన మేలు, దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పుటకై రావాల్సిందే కోర్చు. ఎవరు లేరా? దేవుని వందనాలండి. కుదిరిన సంఘానికి పాస్టర్ గారికి కూడా వందనాలండి. మరి అధ్యక్షుడు వందనాలు, రవీంద్ర భద్ర గారికి వందనాలు, ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పెట్టుకుని వందనాలండి. నా తరఫు నా కుటుంబం తరఫు నుంచి దేవుడు మరి గతించిన వారి నుంచి వారి వరకు ఆయన రెక్కల నడిచాకు కాచి కాపాడి భద్రంగా మనల్ని మళ్ళీ ఆయన సన్నిధానంలో నిలబెట్టిన విధానం బట్టి దేవుడికి లెక్కలేని వందనాలు. అలాగే నా సాక్ష్యం ఏంటంటే
లాస్ట్ వీక్ మా అదే మా మనవడు బాబుకి చిన్న ఆపరేషన్ చేశారు పిట్ట దగ్గర. మరి చాలా ఏడ్చేసాం అందరం కూడా. ఏంటి చిన్న వయసులో అనేసి చేయవలసి వచ్చింది. ఇన్ఫెక్షన్ అయిందంటండి కొంచెం. హాస్పిటల్లో ఒక రోజు ఉండి మళ్ళీ మరుసటి రోజున ఆపరేషన్ అయిన తర్వాత తీసుకొచ్చేసారు. 4 డాక్టర్లు చేశారంట ఆపరేషన్. నేనైతే చాలా భయపడిపోయాను బిడ్డ విషయంలోని. అలాగే పాస్టర్ గారికి కూడా వాయిస్ మెసేజ్ పెట్టాను, ప్రార్థన చేశారు. మరి అలాగే బాబు మరి చక్కగా కోలుకొని మరుసటి రోజున బాగానే ఇంటికి వచ్చారు. కొంచెం చాలా నీరసంగా ఉన్నాడు బాబు గురించి, అలాగే కుటుంబం కొరకు మా బిడ్డలు ఉన్న భర్త గురించి నేను అనుకున్న ప్రార్థనలో ఒక నిమిషం మరి జ్ఞాపకం చేసుకొని ఒక ప్రేయర్ చేస్తారని ప్రేయర్ రిక్వెస్ట్ కోర్చు. చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. ఇంకా అండి సాక్ష్యం గతించిన నెలలో దేవుడు నా అందు ఒక గొప్ప మేలు చేశాడండి. నేను మామూలుగా అలేన్ రోడ్ నుంచి ఎమిరేట్స్ రోడ్లో డ్రైవింగ్లో వెళ్తుండగా ఆ రోజు ఏంటంటే డే అండ్ నైట్ డ్యూటీ చేసి మళ్ళీ జబలాలు వెళ్తున్నాను అనమాట. రన్నింగ్ లోపల వెళ్తున్నప్పుడు కొన్ని సెకండ్ల పాటు నాకు నిద్ర వచ్చేసింది, కొనుక్కొచ్చేసింది. సో దేవుడు ఆ క్షణాల్లో ఇంకా కొంచెం క్షణాల్లో అయిపోతే మరి చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోవచ్చుండండి. అలాంటి ప్రమాదం నుంచి మరి దేవుడు నన్ను కాపాడి ఉన్నాడు. మరి మన బైబిల్లో చెప్పుచున్నట్టుగా నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని చెప్పినట్టుగా నా జీవితంలో మరి అలాంటి గొప్ప మేలు చేసి ఉన్నాడు. దేవుని నమ్ముకున్న వారిని ఎన్నటికీ ఎడబాయడండి. సో నా సాక్ష్యము కొంతమటికైనా మరి ప్రేరేపణ కలిగిస్తాను. ఆ దేవుని నామమున నేను చెప్పుకుంటున్నాను. ఆమేన్. పాడదా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని.
మృతుడనైతే జీవము లేని దైవారాధనలు జీవ క్రియలతో మృతుడనైతిని జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా నేను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా నీలనే బ్రతుకుచుంటిని దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని నీతి సూర్యుడా ఎదలు హృదయించి బ్రతుకే వెలుగుతూ నింపిన యేసయ్యా నీతి సూర్యుడా ఎదలు ఉదయించి బ్రతుకే వెలుగుతూ నింపిన యేసయ్యా నేను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా నీలనే బ్రతుకుచుంటిని సద్గుణశీలుడా సుగుణాలు చూసి మృతిలో మురిసిపోతిని సద్గుణశీలుడా సుగుణాలు చూసి మృతిలో మురిసిపోతిని సుగుణాలు రావు చూచుటకై నీవు సుగుణాలు నాలో చూచుటకై నీవు సిలువలో నాపై నలిగిన యేసయ్యా తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా నీలనే బ్రతుకుచుంటిని యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నేను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా నీలనే బ్రతుకుచుంటిని చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తము
జిఎన్ మెర్సీ గారు వచ్చి సాక్షి చెప్తారా? ఓకే. అందరికి వందనాలండి. మా పెద్దనాన్నగారి అబ్బాయికి ఒంట్లో బాగోలేదండి. బాగా తాగటం వల్లని వాడికి పేగుల్లో సీమ్ పట్టేసి మొత్తం మేబీ 20 లీటర్స్ తీసారండి. బతకడా అన్నారు అసలు. మత్తు పెట్టినా కానీ ఎక్కలేదంటే హైదరాబాద్లో అప్పటికప్పుడు జాయిన్ చేశారు. మరి దేవుడు బాగానే స్వస్థపరిచారండి. రాత్రి అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరో ఎక్కువ తాకండి. మా నాన్న కోసం కూడా ప్రార్థన చేయండి. మా నాన్న కూడా బాగా ఎక్కువ తాగుతాడు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఎంతో విలువైన మనకి మంచి ఆయన రూపం మనకి ఇచ్చారు. కాబట్టి చాలా ఆరోగ్యం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. అందరూ తాగుడు వల్ల అందరం పాడైపోయినాం. దేవుడు మరి అందరినీ త్రాగు నుంచి విడుదల చేయాలని ప్రార్థన చేయండి. మా నాన్న ముఖ్యంగా మా అమ్మ అంతమాట ఫోన్ చేసినప్పుడల్లా నాన్న తిడుతున్నాడు అంటుంది. మా దేవుడిని ఒకసారి నేను దుఃఖంతో అడిగానండి. దేవుడు ఒక మాట చెప్పారు ఏంటంటే, నాన్న తిట్టినప్పుడల్లా వెళ్ళి పక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకోమ్మా అని ప్రేరేపణ కలిగిందని చెప్పానండి. దేవుడు మరి ప్రార్థన చేత ఏదైనా చేయగలడు కదా. మీరందరూ ప్రార్థనలో మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కదా. థ్యాంక్ యూ. ఆమేన్. ఇంకేమన్నా సాక్ష్యాలు ఉన్నారా? ప్రార్థన చేసుకుందామండి. సాక్ష్యాలు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామ స్తోత్రాలు చేర్చుకుంటున్నాం తండ్రి. గతించిన వారం నుండి వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభా. ఇదిగో నా ప్రభా, నీ పాదాల చెంతకు వచ్చిన్నాము ప్రభా. ఎక్కడ 2-3 కూడి నా నామను స్తుతిస్తారో వారి మధ్య నేనున్నానని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ప్రభా, ఈ సంఘాన్ని ఆనాటికి అభివృద్ధిపరచమని అడుగుతున్నాను తండ్రి. దేవాన్ని సేవకులు ప్రభా నాయన ఇక్కడ లేనప్పటికీ నా ప్రభా నా తండ్రి నీకు మహిమకరంగా జరిగేటట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే నా ప్రభా, మరొక సేవకులు ప్రభా మా మధ్యకు వచ్చి ఉన్నారు. నాతో మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో సాక్ష్యం చెప్పిన బిడ్డలు ప్రభా మీరు చూచి ఉన్నారు ప్రభా, విని ఉన్నారు ప్రభా నాయన. మరి ఎంతో ప్రమాదాల నుండి నా ప్రభా, అనారోగ్యాల నుండి ప్రభా విడిపించిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చేర్చుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మేమందరం కూడా ప్రభా మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని ఇచ్చిన ప్రార్థన పాసన చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యాభై అధ్యాయము 14, 15, 23 వచనం. కీర్తనలు 14 వచనం, 15 వచనం మరియు 23 వచనం. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 50, 14, 15. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను. నీవు నన్ను మహిమపరచుదవు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. ఆమేన్. వారమంతా మనల్ని కాపాడి మరొక పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, పరిశుద్ధుడ పరిశుద్ధుడ స్తుతులపై ఆశీర్వదించడానికి వందనాలు. గొప్ప దేవుడానికి స్తోత్రం. ఈ రోజు మమ్మల్ని చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను.
మంచి దేవుడా, నిన్ను ఆరాధించి నిన్ను కనపరిచే వాక్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. దయచేసి అందరం నోరు తెరిచి ఆ మంచి దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసయ్యానికి వందనాలయ్యా. మాకు మంచి జీవితాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. మా బ్రతుకుల్ని మీరు మార్చుకున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని అవును ప్రభువా ఓ మంచి స్థితిలో ఉంచుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు యేసయ్యా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన
స్తుతి స్తోత్రం. దయచేసి అందరం అదే విధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మా జీవాధిపతి నిఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు పాటల యందును ప్రభు రాజ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కీర్తన యందు నేను గణపరిచాము. అవును తండ్రి, ఈ సమయంలో ప్రభు రాజ్య నేను స్తుతిస్తుండగా మీరు మా మధ్యలోనికి వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు నీ వాక్కు చేత మీ దాసులు మాతో మాట్లాడుతుండగా మాకును కావాల్సినటువంటి ప్రతి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా మీ జయకరంగా నడిపించండి. మీరు మా మధ్యలో ఉండండి ప్రభు రాజా. తండ్రి గొప్ప దేవుడు, ఈ ఆరాధన అంతా మీరే జయకరంగా నడిపించమని, మీరే ఘనతమైన ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించని బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేసి ఉన్నాము. ఇదంతా దేవునికి మహిమకరంగా జరిగిందని భావిస్తున్నాము. మరి ప్రసంగము మన మధ్యలో ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జిఎస్ కుమార్ గారు ఉన్నారు. మరి ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాను. ప్రభావములు ప్రభు అయిన యేసు క్రీస్తునకే చెందినగాక. అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు వారి ఫ్యామిలీకి తెలియజేస్తున్నాను. దైవజనులు డాక్టర్ శ్రీ శ్యాంబాబు గారికి, వారి ఫ్యామిలీకి, అలాగే సంఘ పెద్దలకు, యూత్ వారికి, స్త్రీల సమాజం వారికి, అలాగే నడిపిస్తున్న రవీంద్ర గారికి, వీరందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారి దైవజనులు డాక్టర్ మోజెస్ గారి ద్వారా శ్యాంబాబు గారు ఇలా కుమార్ గారు వస్తున్నారు అని అన్నప్పుడు తప్పనిసరిగా నేను ఇండే వెళ్తున్నాను, కానీ ఆయన వచ్చి వారు ఆహ్వానిస్తామని చెప్పడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడికి రావడానికి ఈ మధ్యలో ఫోన్ కాల్స్ కాంటాక్ట్ చేసి అలాగే నన్ను కారులో తీసుకొచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చక్కని ఆరాధన, శక్తివంతమైన ఆరాధన చేశారు. వాళ్ళకి మంచి ఆత్మీయమైన సంగీతం, చాలా అద్భుతంగా దుబాయ్ దీని ఏమంటారంటే మెగా సిటీ, లేకపోతే ఇలాంటి గొప్ప ప్రాంతంలో, ఈ దేశంలో దేవుని మహింపరుస్తా ఇంత ఆశీర్వాదకరంగా మీరు ముందుకు కొనసాగడాన్ని బట్టి నేను కూడా ఎంతో మీతో కలిసి ఆరాధిస్తూ ఆనందిస్తూ దేవుడు మహింపరుస్తున్నాను. ఈ దేశపు రాజును, ఆ గవర్నమెంట్ కూడా దేవుడు దీవించును గాక. అలాగే మరి దేవుని వాక్యంలోకి నేరు వెళ్దాం. దైవజనులు చదివించారు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం మీరు చదివారు. 13, 14, 15 వచనాలు అక్కడి నుంచి మనం ప్రారంభించి లేఖన భాగంలో మనమందరం కూడా ఈరోజు ఈ విషయాలు మనం నేర్చుకుందాం. 50వ కీర్తన 13, 14 చరణం, అలాగే 15వ చరణం, 23వ చరణాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి నేను నిన్ను, నీవు నన్ను. 23వ చరణం, స్తుతియాగం అర్పించువాడు నేను వారికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ లేఖన భాగాల నుంచి ముందుకెళ్తుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, వాళ్ళందరినీ ఆత్మ స్వాధీనంలో ఉంచమని యేసు నామమున అడిగి ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు, దేవునికి స్తుతియాగం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనంటే ఆయన నామమును మహిమపరుస్తున్నాం. దేవుణ్ణి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అనగా ప్రార్థనలో స్తుతి, ఆరాధనలో స్తుతి, లేకపోతే ఇలాగ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అలా మనము ఇంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అలా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఏంటి మన డ్యూటీ అని అంటే మన దేవుని మనము మహిమ పరుస్తున్నాం. వీఆర్ గ్లోరిఫైయింగ్ అవర్ గాడ్ త్రూ అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్. మన స్తుతి ఆరాధన ద్వారా మనము దేవుని మహిమ పరుస్తున్నాం. రెండవది, ఆ స్తుతియాగం చేసేటప్పుడు జరిగే ఇంకొక కార్యం ఏమిటంటే నేను వానికి దేవుని రక్షణ కనబరుచినట్లు వాడు మార్గమును, ఒకటి దేవుని మహిమ పరుస్తున్నాం, రెండవది దేవుడు మనకి ఏం కనబరుస్తున్నాడు, దేవుని రక్షణ మార్గాన్ని కనబరుస్తున్నాడు. కనుక ఈ మార్గాన్ని మనం ఏం చేస్తున్నామంటే సిద్ధము చేసుకొనిచున్నాం. అర్థమవుతుంది కదా. అంటే ఒకే టైంలో
ఆయన స్తుతించే సమయంలో, ఆయనకి స్తుతియాగం అర్పించే సమయంలో, ఆయన మహిమపరుస్తున్నప్పుడు దేవుడు మనకి తన రక్షణ కనబరుస్తున్నాడు. ఆ మార్గాన్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. వీఆర్ ప్రిపేరింగ్ అవర్ వే, సాల్వేషన్ వే. ఆ రక్షణ మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. దానిని మనము సిద్ధము అంటే స్తుతియాగం చేస్తున్నాము అని అంటే వీఆర్ నాట్ సింపుల్లీ డూయింగ్ సంథింగ్, ఏదో మనం చేస్తున్నాము అని కాదు. ఇది చేస్తున్నప్పుడు జరిగే 2 ప్రక్రియలు కూడా ఆయన స్తుతించుట, ఆయన రక్షణను మనము సిద్ధము చేసుకొని ఉన్నాం. అంటే స్తుతియాగము అనే విషయం గురించి మనం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే, ఎప్పుడు కూడా మనము కీర్తనగాడు అంటుంటాడు, నేను దినము నాకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. కీర్తన 119వ అధ్యాయం 164వ చరణంలో ఇలాగంటూ ఉంటాడు. అంతేకాకుండా 113 అధ్యాయం 3వ చరణంలో కూడా అంటాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతి నొందదగినది అని అంటాడు. అంతే. రెండోది ఇంకోటి మనం చూస్తాం, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అంతేకాదు దావీదు కూడా ఈ తన కుమారుడు సొలొమోను ఈ కాలంలో కూడా వారు మందిరాన్ని కట్టిన తర్వాత అనేక మందిని పని వారిని నియమిస్తూ ఉండేవారు. సంగీత కళాకారులు ఉండేవారు, వాయిద్య కళాకారులు, వీళ్ళందరూ ఉండేవారు. ఏ పని చేయడానికి అందరూ ఉండేవారు. అదే సమయంలో స్తుతించడానికి కూడా 4,000 మందిని స్తుతి చేసే వారిని కూడా నియమించారట. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 23వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో చూసినప్పుడు 4,000 మందిని స్తుతి చేయు వారిని నియమించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ద ఇంపార్టెన్స్, ఏది ప్రాముఖ్యత, స్తుతించడానికి ఇచ్చిన ప్రాధాన్యత బైబిల్లో చాలా ఆశ్చర్యకరంగా మనకు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఆరాధన చేశారు, పెద్దలందరూ వచ్చి అమ్మగారు అంటున్నారు, అయ్యగారు ఉన్నప్పుడు కూడా చెయ్యాలి అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము కూడా సంఘాలు విడిచిపెట్టి వచ్చాం. ఇప్పుడు వరకు ఈ రోజు మా చర్చలో కూడా జరిగిన కార్యం ఏంటంటే, యవనస్తులు ఎప్పుడు ఆరాధన చేయడానికి రారు. స్త్రీలు వస్తారు, యవన బిడ్డలు చెల్లెళ్ళు వస్తారు, కానీ పురుషులు ఎప్పుడు యవన బిడ్డలు మీరు చేసేయండి అన్న అంటారు. ఈ రోజు నేను లేను కనుక వాళ్ళందరూ చేంజ్ చేశారు. అక్కడ అసలు మామూలుగా లేదట. దేవుని స్తోత్రం కలుగును కాక. అంటే అది దేవుడు ఒక్కొక్కసారి కొంతమందిని అలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అలా చెయ్యాలి, దేవుని మహింపరచాలి, ఆరాధించాలి. మనం ఆరాధిస్తున్నాం, పాడుతున్నామంటే మనమేమి ఉట్టినే చేయట్లేదు, ఆయన మహింపరుస్తున్నాం. ఆయన రక్షణ మార్గాన్ని మనం సిద్ధము చేసుకున్నాం. ఎప్పుడు దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే యోనా కూడా చేప గడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత 2వ అధ్యాయం 9వ వచనంలో యోనా పుస్తకంలో అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. ఎక్కడుండి అక్కడి నుంచి కృతజ్ఞతాస్తుతులు. నేను నీకు అనుకున్నవి చెల్లించకుండా ఉండనయ్యా అని అక్కడి నుంచి కూడా కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ తన మొక్కుబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చదువుతారు 2వ అధ్యాయం 9వ వచనంలో. అలా చెప్పి ప్రార్థన చేయగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలులర్పింతును మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరికినని. తర్వాత అంతలోనే యెహోవా అదే ఆయన చేయాల్సిన స్తుతి చెప్పి కృతజ్ఞతలు చెప్పి ప్రార్థించి రక్షణ ఇక్కడే దొరుకుతుంది అంటే అంతలోనే దేవుడు ఏం చేశాడు అనమాట. అంటే ఆ మాట అని వరకు చూశాడేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అంతలోనే అతనికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అతడు మత్స్యం కడుపు నుంచి బయటకు రావడం మనం చూస్తున్నాం. ఇంకా మనం యోబు గురించి కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ స్తుతి గురించి అని అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా దేవుని నామమునకే, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఆయన కూడా కష్టములో అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా ఆయనలో నుంచి ఏమొస్తుంది? స్తుతి చెప్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడే కాదు, ఏమీ లేనప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా మన హృదయాంతరంగాల్లో నుంచి ఏమి రావాలి? కష్టాల్లో ఉన్నప్పుడు కూడా స్తుతించడం మనము మర్చిపోకూడదు. ఉందేలాగుంది కదండి. చూడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఇలాగా స్తుతి చెప్పిన సందర్భాలు మనం బైబిల్లో తెలియజేస్తాం. అందుకనే స్తుతి యాగము అర్పించేవాడు ఆయన మహిమపరుస్తున్నాడు. దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గమును సిద్ధపాటు చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా మనం పాడుతుంటాం, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన
చేతును. ఆ ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి, ఆ ప్రాణ ప్రియుడు దేవునికి మహిమ. మీరు పాడుతూ ఉంటే ఇంకా పాడాలనిపిస్తా ఉంది, కానీ సమయ సంకుచితంగా ఉన్నందువల్ల ముందుకు వెళ్దాం. రెండవదిగా స్తుతి యాగం అక్కడితో ముగించి మరి ముందుకు వెళ్తున్నాను. రెండవ పాయింట్ ఏంటంటే విశ్వాస యాగం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకొని అక్కడ ఉన్నటువంటి మనకి విశ్వాసులకు తండ్రి, విశ్వాసము అంటే నిరీక్షణకు ఆధారం లేనిప్పుడే నమ్మినటువంటి మన అబ్రహాం, ఆయన యొక్క కొన్ని సంఘటనలు మనం చదువుకుందాం. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 17వ వచనం ఉంది, విశ్వాస యాగము, ద సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్, ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అనే విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు విశ్వాస యాగము అనేది మనం చెప్పుకుంటే దానికి ప్రధానంగా మనకి గుర్తుకొచ్చేటువంటి ఎవరు అనే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును మనం చూస్తాం. ఆయన మనందరికి తెలుసు, లేక లేక ఆయనకు పుట్టినటువంటి కుమారుని ప్రభు అడుగుతాడు కదా, తీసుకొచ్చి నువ్వు ఆయన మోరియా పర్వతం మీద దహన బలి ఇమ్మని కోరుతున్నాడు. ఏ బలి కోరుతున్నాడు అంటే సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, నైవేద్య బలి, అపరాధ పరిహారార్థ బలి అని ఇంకా కొన్ని బలులు ఉన్నాయి. కానీ దాని అంతటికి మించింది దహన బలి అని అంటే ఇక ఏమాత్రం కూడా కనిపించకుండా అర్పిస్తే అలా అయిపోద్ది అనమాట. మనందరికి తెలుసు కదా. అయితే అలాంటి బర్ంట్ ఆఫరింగ్ ని దేవుడు మరి ఇవ్వాలని చెప్పేసి అబ్రహాంతో చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన పరిశోధించడానికి చెప్పాడట. ఇలా ఎందుకు చేశాడు అంటే అబ్రహాముని పరిశోధించాలనుకున్నాడు. 22వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో. అయితే చెప్పినట్లుగానే అబ్రహాం ఏం చేశాడు అని అంటే ఇక వెనక్కి తిరిగి చూడకుండా దేవుడు చెప్పినట్లు, చిత్తం ప్రభువా నువ్వేది చేయమంటే నేను చేస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పి కుమారుని తీసుకొని పనివారిని తీసుకొని గాడిదకి గంతలు కట్టట ఆయన నిప్పును కట్టెలను తీసుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు 7వ వచనంలో ఇస్సాకు అడుగుతున్నాడు. ఇస్సాకు తన తండ్రిని అబ్రహాంతో అంటున్నాడు, నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు నిప్పెను కట్టెలు ఉన్నవి గాని దహన బలికి. అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాడు. యాక్చువల్గా పనివారితో చెప్పాడు, మీరు ఎక్కడ ఉండండి, మేము బలి అర్పించి తిరిగి వస్తామని. అఫ్ కోర్స్ శారమ్మ గారితో కూడా చెప్పి ఉండొచ్చు, చెప్పి ఉండకపోవచ్చు, వచ్చారు అంతే వారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కలిసి వెళ్తున్నారు, అర్పించడానికే వెళ్తున్నారు. అయితే ఈ ప్రశ్న కొడుకు అడుగుతున్నాడు. యాక్చువల్గా ఆ తండ్రి ఈ ప్రశ్న కుమారుడి నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే అలాంటి కష్టమైనటువంటి ప్రశ్న అది చాలా తండ్రిని ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇబ్బంది కలిగించే ప్రశ్న. ఎందుకు అనంటే ఎవరిని అర్పించడానికి తీసుకెళ్తున్నాడో తండ్రికి తెలుసు. అక్కడ పనివారితో చెప్పాడు అర్పించి తిరిగి వస్తామని, కానీ కొడుకుకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఏమాత్రం కూడా అతడు ఆలోచించకుండా నేరుగా చెప్పాడు, కుమారుడా దహన బలికి గొర్రె పిల్లను ఎవరు చూసుకుంటారు, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ సమయంలో ఎవరిని చూపిస్తున్నాడు, ఎవరి మీద ఆధారపడాలని తండ్రి కుమారుడికి చెబుతున్నాడు అని అంటే, నీకు సహాయం చేసేవాడు నాకు కూడా సహాయం చేసేవాడు, నిన్ను కన్నవాడు నన్ను కూడా కన్నవాడు, నిన్ను సిగ్గుపడనిచ్చేవాడు కాదు, నన్ను కూడా సిగ్గుపడనిచ్చేవాడు కాదు. ఏమీ కాదని ఆయన మాత్రమే మనం సేవిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో కూడా ఏమీ లేనప్పుడు, ఏ సంతానము నాకు లేనప్పుడు నిన్ను నాకు ఇచ్చిన దేవుడే న్యాయం చేస్తాడన్నట్లుగా కుమారుడికి ఎవరి మీద ఆధారపడాలని చెబుతున్నాడంటే దేవుడే ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అడుగుతుంటారు. కొన్ని అడుగుతున్నప్పుడు ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మన వల్ల కాదు, మన శక్తి కాదు, మన జ్ఞానం కాదు, వారికి కూడా ఏం చెప్పాలి అని అంటే ఇదిగో దేవుని మీద మనం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడే చేస్తాడు, దేవుడే ఏర్పాటు చేస్తాడు, దేవుని వల్ల సాధ్యమవుతుందని ఎప్పుడైతే మన పిల్లలకు చెప్తామో ఖచ్చితంగా దాని యొక్క ఆ సారాంశాన్ని, సమాధానాన్ని వారు పొందుతారు. అందుకని ఆ కుమారుడు వెంటనే ఆ మాటను శిరస వహించాడు. దేవుడే చూసుకుంటాడు. వాస్తవానికి అది చాలా ఇబ్బందికరమైన ఆ సంఘటన, లేకపోతే ఆ
ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకొని, ఆ ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి తన కుమారుణ్ణి అర్పించడానికి తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన ప్రాంతాల నుంచి కూడా దేశాలకు వచ్చేటప్పుడు పూర్వం ట్రైన్ల మీద వచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు ఎక్కువగా ఆ బండికి పేరు పెట్టారు ఏడ్పుల బండి అని. ఏ బండి అది? ఎందుకనంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరిని ఎక్కించేటప్పుడు ఏం చేస్తారు, సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఆ ట్రైన్కి పేరే ఉంది ఏడ్పుల బండి అట. ఎందుకనంటే సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు లోన్ ఉన్న వాళ్ళు ఏడుస్తారు, అప్పగించే వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అయితే ఇక అసలు దానికి తిరిగి ఇంకా మామూలుగా ఉండదు, తెలుసు కదా. ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుని ఎన్నెన్నో వదులుకొని ఎన్నెన్నో ఆశలతో ఇక్కడికి వస్తుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అనుకున్నట్టు జరుగుతాయి, కొన్ని అనుకోనివి మనకు తెలిసి ఇవన్నీ కూడా. అంటే ఆ సమయంలో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూనే దేవునికి చేయాల్సినటువంటి కార్యం చేయడానికి ముందుకు వచ్చాడు. అలాగే దేవుని మీద ఆధారపడాలని నేర్పిస్తున్నాడు. అలాగే మనము కూడా అన్ని విషయాలలో ఎలాంటి కష్టమైన ప్రశ్న మన జీవితంలో ఎదురవుతున్నా, ఎలాంటి అర్థం కాని ప్రశ్న మన జీవితంలో సంధించబడుతూ ఉన్నా మనం చెప్పాలి, ఈ సమస్యకు పరిష్కారము నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి సమయంలో ఆదుకునేది నా దేవుడేనని మనము చెప్పగలగాలి. అదే చెప్పాడు. అన్నట్టుగానే దేవుడు ఆయన అన్ని అర్పించడానికి సిద్ధపరిచేశాడు. సిద్ధపరిచినప్పుడు అడగాలి కదా, దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా డాడీ, మరి నన్ను కడుతున్నావేంటి, నన్ను బలిపీఠం మీద పెడుతున్నావేంటి, నన్ను అర్పించడానికి చెయ్యెత్తుతున్నావేంటి అని అడగాలి. కొడుకు అడిగాడు అక్కడెక్కడన్నా? He did not open his mouth. హౌ మచ్ ఒబీడియన్స్ టు హిస్ పేరెంట్స్. ఎంత తగ్గించుకుని ఉన్నాడో, ఎంత విధేయత చూపించాడో ఆ కుమారుని గురించి కూడా మనం ఇస్సాకుని గురించి మనం నేర్చుకోవచ్చు. నేటి తరంలో ఉన్నటువంటి మనము కూడా మన ఆత్మీయ తల్లిదండ్రులకు మనం లోబడి ఉండాలి. దైవ సంబంధమైన లేకపోతే దేవుని సేవ చేసే సేవకులు ఆ ఫ్యామిలీకి లేకపోతే తల్లిదండ్రులుగా వారిని భావించి ఆత్మీయ తల్లిదండ్రులుగా వారికి మనం లోబడి ఉండాలి. అలాగే జన్మనిచ్చిన భౌతిక తల్లిదండ్రులకు కూడా మనము లోబడి ఉండాలి. టోటల్గా మనం దేవాది దేవునికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అదే చూపిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు. ఆయన ఆ విధేయత చూపించి ఏ మాట మాట్లాడాలా, కానీ మాట్లాడవలసినటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. కత్తి పైకి లేపగానే అబ్రహాం పిలుస్తున్నాడు. దేవుడు పరలోకం నుండి తన దూతను పంపి యెహోవా అబ్రహామా అబ్రహామా అని అతనిని, అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయూ చెయ్యొద్దు. ఇమ్మని చెప్పింది ఆయనే, ఇవ్వడానికి సిద్ధపడది. అసలు ఏ మాత్రం ఆయన్ని టచ్ చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నరబలి కోరేవాడు కాదు, కానీ ఇక్కడ ఎదురైనటువంటి పరిస్థితి ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేకలాగిచ్చిన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ఈ లోకంలో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నామా, లేకపోతే అన్నదమ్ములను, పిల్లలను, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా? దేవుని స్థానం దేవునికి ఇవ్వకుండా మరి ఎవరికి ఇస్తున్నాం? ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మన హృదయంలో దేవునికి మాత్రమే మనం ఇచ్చుదుముగాక. ఎన్ని ఉన్నా ఎవరున్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎవరిదండి? మొదటి స్థానం ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఆ స్థానం ఎవరికి ఇవ్వకూడదు. అలాగే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ అబ్రహాం తన యొక్క హృదయంలో, తన జీవితంలో అతను నిరూపిస్తున్నాడు. క్రియల ద్వారా తన విశ్వాసాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆ క్రియల ద్వారా విశ్వాసాన్ని చూపిస్తూ ఆయన అంటూ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్యా, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు. తర్వాత ఇంకొకటి ప్రభు చూస్తాడు, ఇందువలన నాకు కనబడుతుంది 16వ వచనంలో, నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున. ఒకటి, ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావు, నువ్వు నాకు భయపడేవాడుగా ఉన్నావు, ఒక్కడ ఉన్నా కూడా ఆయన ఇచ్చేయడానికి సిద్ధపడ్డావు. కారణం నీవు నాకు భయపడుతున్నావు. అంతేకాదు ఈ కార్యము చేసినందున. ఇంకా ఎదరికి వెళ్తే 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. దేవునికి చూడండి వెనుక తీయక కుమారుణ్ణి ఇవ్వడానికి కార్యము చేసినందుకు, నీవు నా మాట వినినందుకు. ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, అందుకే నిన్ను ఆశీర్వదిస్తున్నానని 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా. దేవునికి మహిమ కలుగును గాక. నీ వలన భూలోకంలో ఉన్న జన్మలన్నీ సంతానము ఆశీర్వదించబడుతుందని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే శ్రమలలోనికి వెళ్ళిపోయారు. అంటే ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఇక అర్పించేయడానికి తండ్రి సిద్ధపడిపోయాడు, తనకు తాను అర్పించబడడానికి కుమారుడు కూడా సిద్ధపడిపోయాడు. అంటే మనం చూస్తాం చాలా
ప్రాణము అంటే ఇక చివరికి వెళ్ళిపోయిన స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళ విశ్వాస స్థితి కానీ భౌతికమైన పరిస్థితులు కానీ. ఆ స్థాయి నుండి ఆ స్థితి నుండి దేవుడు తీసుకొచ్చి అంటున్నాడు, ఇలాగూ చేసినందువలన నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చాలా ఒక్కొక్కసారి మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, మన జీవితం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు చాలా చివరి వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ మనం పైకి రాలేమేమో అనుకుంటాం, అలాంటి పరిస్థితి నుండి బయట పడలేమేమో అనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితి నుండి కూడా దేవుడు తీసుకొచ్చి మనలను ఆశీర్వదించడమే కాకుండా మన ద్వారా అనేక మందిని ఏం చేస్తానంటున్నాడు, ఆయన ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వొక్కడనే నిన్నొక్కదాన్ని ఆశీర్వదించడం కాదు, ఆయన హీ మేక్స్ యూ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నిన్నే ఒక ఆశీర్వాదానికి కారకుడిగా మారుస్తాడు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప విశ్వాసాన్ని కనబరిచినటువంటి అబ్రహాము తనకు తాను కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అన్నప్పుడు మనకి ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు, ఎంతగా దేవునికి భయపడ్డాడు, ఎంతగా దేవుని మాట విన్నాడో మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా నేటి కాలంలో ఆయన మాటను మనము విందుముగాక. ఆయన కొరకు మనము ఎక్కడున్న, ఏ దేశంలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు ఆయనకు భయపడే వారిగా మనము ఉందుముగాక. అక్కడ చెప్పాడు, ఇందాక మనం ముందుకు వచ్చాం 14వ వచనంలో, అబ్రాహాము అన్నాడు, ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు, అంటే దేవుడే చూచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అక్కర్లన్నీ దేవుడు చూసుకుంటాడు, మన అవసరతలన్నీ దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ మనకు హాని చేసేవారు ఎవరైనా ఉన్నారనుకోండి, వారి విషయం కూడా ప్రభువే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంకొక 3వ పాయింట్ కూడా చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇవ్వడం సమయం ఆసనం అవుతుంది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం రాస్తున్నాడు, అక్కడ ఉపకారమును ధర్మమును చేయుట మానొద్దు, మర్చిపోవద్దు. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నాయి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నాయి. చూడండి, అంటే దేవునికి ఇష్టమైన యాగాల్లో ఇది కూడా ఉంది. ఏంటి అంటే ఉపకారమును ధర్మమును అని చేసే యాగాలు. డూ గుడ్ థింగ్స్, సాక్రిఫైస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్. మంచి కార్యములు చేయడం, ఉపకారము చేయడం. బైబిల్ అలాగే ఎవరైనా ఉన్నారా అంటే చాలా మంది ఉపకారం చేశారు, వాళ్ళు దేవుని వల్ల ఉపకారం పొందారు. ఇక్కడ ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. మనందరికి తెలుసు కదా, రాహాబ్ అనేటువంటి వేశ్య. ఎవరావిడి? రాహాబ్ అనే వేశ్య. ఆమె వేగుల వారిని చేర్చుకుని, యెహోషువ పంపించిన వేగుల వారిని చేర్చుకుని, ప్రాణాపాయ స్థితి ఉందని తెలిసినా కూడా, అక్కడున్న రాజుకు తెలిస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాడని తెలిసినా కూడా, ఆమె వారిని చేర్చుకుని వారి దేవుణ్ణి తెలుసుకొని ఆవిడేమంటుందంటే, ఇదిగో నాకు ఒక మంచి శుభకరమైన ఆనవాలు ఇచ్చి, మీరు ఈ దేశంలోకి వచ్చినప్పుడు, యెరికోలోనికి మీరు ప్రవేశించినప్పుడు, మీ దేవుడు మీకు ఇది ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి, నా తండ్రి ఇంటికి నాకు కూడా మీరు ఏం చేయాలి? ఉపకారం చేయమని 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఆమె కోరుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయమని చెప్పి ఒక ప్రమాణం చేయించుకుంది. వాళ్ళు ఒక చక్కని వాళ్ళు ఒక ఆనవాలు ఇస్తారు, అది కిటికీ కడుతుంది, ఎర్రని దారం కడుతుంది, వాళ్ళందరికీ చెప్తుంది. 18వ వచనంలోకి వెళ్ళినప్పుడు, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారం కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను నీ ఇంట చేర్చుకో. ఒకవేళ మేము వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు బయట ఉన్న ఏదైనా అయిందనుకో, మేము నిర్దోషులం, అది మీకే చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చక్కని కమిట్మెంట్ ఇచ్చి వారు వెళ్ళారు. రానే వచ్చారు, వాళ్ళు వచ్చి ఎంటర్ అవుతున్నారు. 6వ అధ్యాయం యెహోషువ పుస్తకం 23వ వచనంలోకి వెళ్ళేసరికి, వేగులు వారైన మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రను, ఇనుపు పాత్రను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచారు. చూడండి, ఇక్కడ ఆవిడ రాహాబు అనేటువంటి వేశ్య అని బైబిల్లో రాస్తున్నాడు. అఫ్ కోర్స్ ఆవిడ చాలా కుటుంబానికి దూరంగా ఉండేది. కుటుంబానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఏం చేసింది అని అంటే, వీళ్ళకు ఉపకారం చేసి, నేను రక్షించబడాలి, నా తల్లిదండ్రులు రక్షించబడాలి, నా అన్నదమ్ములు, నా ఇంటి వారందరూ కూడా రక్షించబడాలని చెప్పి ఆమె ఒక మంచి తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ప్రకారమే వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారట. తీసుకొచ్చినప్పుడు ఒకప్పుడు ఆవిడ గురించి చాలా చెడ్డ పేరు ఉంది, లేకపోతే ఆమెకు ఒక వేశ్య అనేటువంటి ఆ స్టాంప్, ఆ ముద్ర ఉంది. కానీ ఇవిడు వెళ్ళి, నేను ప్రభువుని తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి తెలుసుకున్నా,
ఆ దేవుడే ఈ దేశాన్ని వారికి ఇవ్వబోతున్నాడు. ఆయన శక్తివంతుడని చెప్పి మనము ఇదిగో కాల్చివేయబడబోతున్నాం. ఈ యొక్క నాశనం నుండి విడిపించబడాలంటే నేను చెప్పేది వినండి అని చెప్పినప్పుడు, అంతకుముందు ఆవిడ దూరంగా పెట్టినటువంటి వారు వెంటనే ఆవిడ మాట రిసీవ్ చేసుకొని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కూడా ఆమె వెనకాల పడి వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చినప్పుడు ఆ దేశంలోనికి వీళ్ళు ప్రవేశించి ఆ దేశంలోనికి, ఓకే సార్, థ్యాంక్ యూ, ఇంకా చెప్పమంటున్నారు ఇక్కడ, కంగారు పడకండి, నేను ముగించేద్దాం అనుకుంటున్నాడు. వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే ఇక్కడ టైం సెన్స్ బాగా ఎక్కువ, అందుకని నాకు తెలిసి నేను ఇంచుమించుగా ఇప్పుడు వరకు ఒక 15 మెసేజ్లు ఇచ్చాను. ఎక్కడైతే ఒక 10 నిమిషాల ముందే వదిలేశాను, ఎందుకంటే మనకు తెలుసు కదా పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. వదిలేయడానికి సిద్ధపడతాను. అయ్యగారు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇంకా 6కి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెరీ లక్కీ టు మీ, ఎందుకంటే ఎంత సమయం ఇక్కడ హెచ్చించడం మంచిది. వాక్యంలోకి వెళ్తున్నప్పుడు ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య గురించి ముందు వేరే విధానంలో ఉన్నారు. అందరి ఆలోచన వేరేగా ఉంది, అందరి పద్ధతి వేరేగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆమె కొంచెం ఫ్యామిలీకి దూరంగానే ఉండిన పరిస్థితులు. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత, ఈమె వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే, నువ్వు చెప్పేది ఏమిట్లే, నువ్వు మాకేం చెప్తావులే అని అనుకోలేదట. అంత గొప్ప శక్తివంతుడైన దేవుడిని నేను తెలుసుకున్నానని చెప్పగానే వాళ్ళందరూ ఆవిడ మాట విన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమన్నారు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఈ మార్గంలో వస్తున్నారు, యెహోషువ నాయకత్వంలో ఎంటర్ అవుతున్నారు, దేవుడి పట్టణాలకు వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు, వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు జయిస్తారు. మనం కాపాడబడాలంటే మనం ఏం చేయాలి? నేను ఒక ఉపకారం చేశాను, వాళ్ళని చేర్చుకున్నాను, దాచిపెట్టాను, వాళ్ళ ప్రాణాలు కాపాడి పంపించా, ఖచ్చితంగా నేను వాళ్ళకి ఉపకారం చేశాను కనుక వారు కూడా నాకేం చేయబోతున్నారు? నాకే కాదు, నేనేమడిగానంటే మా అన్నయ్య వాళ్ళ కోసం అడిగా, మా అక్కోళ్ళ కోసం అడిగా, మా నాన్నగారి కోసం అడిగా, మా అమ్మగారి కోసం. దేవునికి స్తోత్రం కలిగింది. మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరంలో చూస్తుంటే ఎవరేమైపోతే నాకెందుకు, మా అన్న ఏమైపోతే నాకెందుకు. ఇప్పుడు మనం చాలా మనం వింటున్నాం, అసలు చాలా సెల్ఫిష్గా ఉంటున్నటువంటి ఈ లోకంలో మనం దైవికమైన ఆలోచన కలిగి దైవికమైనటువంటి సత్యాన్ని తెలిసిన మనం ఏం చేయాలంటే, కోర్స్ వాళ్ళు మనం ప్రేమించకపోయినా, వాళ్ళు మనకు సహాయం చేయలేకపోయినా, వాళ్ళు మనకి ఏ రకంగా కూడా ఉపయోగపడకపోయినా కూడా మనం ఏం చేయవలసిన వారమైనా అంటే వారి కొరకు, అందరి కొరకు ప్రార్థించాలి. వారందరి యొక్క రక్షణ కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రయాస. నేను చెబితే వినరండి కాదు, ఆవిడ అలా అనుకోలేదు, చెప్పు చూద్దాం అనుకుంది, చెప్పింది. అందరూ కూడా దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడంటే వాళ్ళందరూ చక్కగా ఆవిడ మాట వినేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ యొక్క గతాన్ని వారు చూడాల, ప్రజలందరూ చూసే దృష్టితో వారు చూడలేదు. కానీ అయ్యో సహోదరి చెప్పింది, అక్క చెప్పింది, కుమార్తె చెప్పింది, వినాలి అని వారందరూ విన్నారు. సెక్యూరిటీ ప్లేస్లోకి వచ్చారు. రాగానే వచ్చారు ఇశ్రాయేలీయులు. చూస్తున్నాం కదా ఆ దేశాన్ని ఏం చేస్తున్నారు? అగ్ని చేత వీళ్ళందరూ అలా పైన ఉండి చూస్తున్నారు. ఆమె ఇంటిలో నుండి వీళ్ళ ప్రక్కన ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైపోతున్నారు? ఇవిడు కళ్ళ ముందే అందరు చెప్పాలి, కేకలేస్తున్నారు, బొబ్బులు పెడుతున్నారు, ఆహుతైపోతా ఉన్నారు. ఫైర్లో వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మనాదాలు చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. అప్పుడు రాహాబ్ అక్కను చూసి అంటున్నారు, అక్క నువ్వే లేకపోయి ఉంటే మా పరిస్థితి కూడా ఏమైపోయేది? నీ మాట మేము వినకపోయి ఉంటే మా పరిస్థితి కూడా వాళ్ళతో పాటు ఇదే అయిపోయేవాళ్ళం. ఒకప్పుడు నిన్ను ఛేదించుకున్నాం, ఒకప్పుడు నిన్ను ఛేదరించుకున్నాం, తక్కువ చేసి చూసాం, అయినా నీవు మాకు ఇంత ఉపకారం చేశావని అక్కోళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు, అన్నయోళ్ళు పట్టుకుని మాట్లాడుతులేదు. మీరు ఒకప్పుడు స్టాంప్ వేరేగా ఉంది, వేరే ముద్ర ఉంది. కానీ ఈ ముద్ర చూసినప్పుడు హెబ్రీ పత్రిక మనం వెళ్తూ ఉంటాం కదా, హెబ్రీ పత్రికలో ఆమె గురించి చక్కని మాట రాస్తాడు. ఆ విశ్వాసుల వీరుల పట్టికలో ఆ మాట మనం చూస్తున్నాం. అది కూడా మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఆ యొక్క విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరు రాహాబ్ అనేటువంటి వేశ్య కూడా వేగులు వారిని చేర్చుకుని విశ్వాసమును బట్టి రాహాబ్ అనే వేశ్య 11వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నారు తల్లిగారు. విశ్వాసమును బట్టి రాహాబ్ అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక దేవునికి మహిమ కలుగును గాక. వేశ్యల లిస్టులో ఉన్న ఆవిడ ఏ లిస్టులోకి వచ్చింది? విశ్వాస వీరుల
లిస్టులోకి వచ్చింది. అంతేకాదు అక్కడ ఆమె గురించి ఉపకారం చేసింది అని మనం చెప్పుకుంటున్నాం, ప్రత్యుపకారం పొందింది అని మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు విశ్వాసం ఉంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము ద్వారా రాహబు అనే వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకుంది, ఆ శాంతితో చేర్చుకుంది, శాంతి ఒప్పందం చేసుకుంది. అవిధేయులతో పాటు నశింపక పోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము కూడా ఒకప్పుడున్న ముద్ర, ఒకప్పుడున్న లేకపోతే తక్కువ చేసే ప్రజలు మనం చూడొచ్చు. లేకపోతే ఒక ఆయన సాక్ష్యం చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు, మా అన్నదమ్ములందరికంటే నేను చాలా పనికిరాని వాళ్ళ తిరుగుతున్నాను పాస్టర్ గారు. ఆ దినంలో నేను ఒక్కడే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నాకు ఒక్క ఛాన్స్ అయ్యి నన్ను నేను నిరూపించుకోవాలి, నా గ్రామంలో నిరూపించుకోవాలి, నా అన్నదమ్ముల మధ్య నిరూపించుకోవాలని ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేయగానే ఈ దేశాన్ని తీసుకొచ్చాడు, అలా మెల్లగా ఆశీర్వదించాడు. ఈ రోజున కొన్ని కంపెనీలు నడిపిస్తున్నాడు. ఓ మాట చెప్పాడు, ఇంచుమించుగా 5,000 మందికి విదేశాల్లో నేను పని కల్పించాను పాస్టర్ గారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నాకే పని లేదు అనుకున్న వాడు ఎంతమందికి ఇచ్చాడంటే పని. ఇట్స్ నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, మన దేవుడు ప్రతి వారికి కూడా ఏం చేస్తాడంటే కృపనిస్తాడు. ఆయన సన్నిధిలో మనం అడిగితే ఖచ్చితంగా ఆయన ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మనను తీసుకుని వెళ్ళగలిగిన గొప్ప సమర్థుడు. దేవునికి స్తోత్రం చెల్లిందామా. అందుకని నేను ఏమంటానంటే, ఈ యొక్క అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. మన యొక్క అక్కచెల్లెలు, మన తోటి వారిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన గురించి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అగ్నిగుండకాల కంటే, గంధకాల కంటే ఇంకా భయంకరమైనటువంటి అగ్ని గంధకాలు మండబోయే ఒక స్థలము రాబోతా ఉంది. అందుకని ఆ సమయంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్నిగుండం, పాతాళ గుండంలోకి వెళ్లకుండా ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనము తెలుసుకున్న ప్రభువుని అనేక మందికి మనం ఆయన శక్తిని పరిచయము, మనం పొందిన రక్షణ అనేక మంది పొందాలి. ప్రభువా నాతో ఉన్నవారు, నాతో పని చేసేవారు, నాతో ఉద్యోగం చేసేవారు, వీళ్ళందరినీ రక్షించుకోవాలి అని చెప్పి మనం ఏం చేయాలంటే, అంత్య దినాలలో వారందరి ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాస పడాలి. దేవునికి మహిమ చెల్లిందామా. హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా ఒక వేశ్య ఇంతమంది కుటుంబాన్ని రక్షించుకోగలిగితే, ఇంత ఉపకారం చేస్తే, ఇంత విశ్వాసాన్ని కనబరిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చిన్నప్పటి నుంచి తెలుసుకున్న వారు ఉన్నారు, మధ్యలో తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. కనుక మీరు కూడా మరి ఎంతో నమ్మకంగా ఉంటుండగా ఇంకా అనేక మంది నా మట్టుకు చాలు అని అనుకోకుండా, మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, మీకు పరిచయం అవుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, మీతోటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా వారికి కూడా మీరు ఏం చేయాలంటే, చిన్న చిన్నగా మన ప్రభు రక్షణ గురించి, రాబోతున్నటువంటి ఆ శ్రమల గురించి మనము ఖచ్చితంగా వారికి ఏం చేయాలంటే పరిచయము చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక స్త్రీ ఉంది బైబిల్లో, ఆమె సుకార్ అనేటువంటి ఊరు నుంచి వచ్చింది. ఆమె కూడా ఏం చేసిందంటే, యేసయ్య బావి దగ్గర ఉన్నప్పుడు ఈయనే మెస్సయ్యను కనుగొన్నది. ఆమె ఇంటికి వెళ్ళి ఊరెళ్ళి ఏం చేసిందంటే, గ్రామస్తులందరినీ కూడా యేసు దగ్గరకు నడిపించేసి ఊరందరినీ దేవుని యొద్దకు నడిపించింది. ఈమె కుటుంబీకులందరినీ నడిపించుకుంది. మరి మనం ఎంతమందిని నడిపించడానికి మనకున్న తెలివితేటలు, మనకున్న జ్ఞానం, మనకున్నటువంటి ఈ కృప ఎంతమంది రక్షించడానికి ఉపయోగిస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల వేళ ప్రభువా, ఈ యొక్క ఇదిగో మంచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క ప్రాంగణములో నిన్ను ఆరాధించారు నీ బిడ్డలు, నిన్ను గణపరిచారు, కీర్తించారు, సాక్ష్యాలు ఇచ్చారు తండ్రి. ఇదిగో నీ వర్తమానాన్ని, కొన్ని మాటలు మీ దాసులుగా ఇక్కడ నిలబడి మాకిచ్చిన నీ కృప చొప్పున ఇక్కడ అధ్యక్షులు, దైవజనులు ఇచ్చిన అవకాశమును బట్టి కొన్ని మాటలు మేము ప్రకటించగలిగాం. ఇదిగో విన్న హృదయాలలో నీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిత్యము వారి జీవితాల్లో అది కుటుంబ ప్రార్థనైనా, వ్యక్తిగత ప్రార్థనైనా, సంఘ ప్రార్థనైనా అనుక్షణము ఈ బిడ్డలు నిన్ను స్తుతించు వారిగా ఉండుటకు మీరు సహాయం చేయండి. కష్టాలలో, శ్రమలలో కూడా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే వారి విశ్వాస త్యాగముతో నాయన ప్రభు, విశ్వాస యాగము కలిగి అనుక్షణము మా దేవుడే మాకు కృప చూపేవాడని, ఆయనే సమస్తము చేయగల సమర్థుడని, సంపూర్ణంగా పూర్ణ మనస్సుతో నీ మీద ఆధారపడడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రభు ఇదిగో ఉపకార ధర్మాన్ని చేసి, ఉపకార యాగాన్ని చేసి ఆయన ఉపకారం పొందుకున్న కుటుంబాల వలె ఈ బిడ్డలందరూ కూడా వారి కుటుంబాలన్నీ కూడా సంపూర్ణంగా, టోటల్గా ఏ అనారోగ్యములు బారిన పడకుండా, ఏ శత్రువులు బారిన పడకుండా, ఏ యాక్సిడెంట్లు బారిన పడకుండా, వీరు స్వదేశంలో ఉన్నవారు, విదేశంలో ఉన్నవారు, వీరందరినీ కూడా మీరు కాపాడి సంరక్షించమని, ఇక్కడ పరిచయం చేస్తున్న మీ సేవకులను, వారి కుటుంబాలను, వారికి అనుచర అందరినీ కూడా, దైవజనులందరినీ కూడా
పదసారథులందరినీ కూడా ఆశీర్వదించి కృపతో నడిపించమని, ఇంక ఈ సంఘాన్ని విస్తరింప చేయమని, అనేక ఆత్మలు రక్షించేటువంటి సంఘముగా ఈ సంఘాన్ని ఇంకా తీర్చిదిద్దమని యేసు నామమున ప్రార్థించి మీకు మహిమ చెల్లించి సవినముగా వేడుకొనిచున్న మా పరమ తండ్రి. థ్యాంక్ యూ. ఈ యొక్క విలువైన శ్రేష్టమైన అవకాశాన్ని మాకు ఇచ్చినప్పుడు దైవజనులకు, సంఘం అంతటికి కూడా పెద్దలకు పూర్ణ హృదయం వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దైవజనులు జిఎస్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చి మరి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మరి ఇది మన జీవితాల్లో దేవుడు తన ద్వారా మనకు ఈ పలికిన మాటలు మన జీవితాల్లో వెలుగులు నింపుతాయని, మనలో మార్పులు తెస్తాయని కోరుకుంటున్నాం. జీవితంలో రాహాబు మరి చరిత్ర చూసుకుంటే మరి గతము, తర్వాత ప్రభువును నమ్ముకొని ప్రభువును ఆరాధించి బయటకు వచ్చినాక జరిగిన కార్యక్రమంలో చెప్పి ఉన్నారు. అయితే ఒక సీతాకు ఒక చిలుక గొంగళి పురుగు వలె ఉంటుంది. గొంగళి పురుగు ఎవరైనా చేదరించుకుంటారు తన జీవితాన్ని. మనమైనా ఎవరైనా చూసిన కాడ గొంగళి పురుగుకు దూరం ఉంటాం. అదే ఒకసారి సీతాకు ఒక చిలుక అయిన తర్వాత మనం దాన్ని వెళ్ళి పట్టుకోవడానికి సంతోషిస్తాము. సో మనిషి జీవితంలో కూడా గతం అనేది ఎవరి గతం శాశ్వతం కాదు. ఆ గతాన్ని తలుచుకుంటూ మనం గతంలోనే ఉండిపోకుండా మనము ఒక సీతాకు ఒక చిలుక వలె మార్పు పొంది దేవుని యందు మనము జీవిస్తున్నామా, ప్రార్థనలో జీవిస్తున్నామా, వాక్యానుసారం జీవిస్తున్నామా అనేదే ముఖ్యం. రెండవదిగా మరి ఆనాడు బలులు, పాపపరిహారత బలులు, అపరాధ బలులు ఎన్నో బలులుగా ఉండేవి. మరి అవన్నీ క్రీస్తు వచ్చిన తర్వాత ఎప్పుడైతే క్రీస్తు శిలువయాగమైండో అది చివరి బలియాగం అయిపోయి విరిగి నలిగిన మనసులతోని సరే దేవుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో అదే మనకు మార్గమును సిద్ధం చేస్తుంది అనేది. క్రీస్తు యొక్క మార్గమే, క్రీస్తు అనుసరించిన మార్గమే మనము మార్గముగా ఎన్నుకొని నడుస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. సో అంత మంచి వాక్యం ఇచ్చిన జిఎస్ కుమార్ గారికి దేవుని పేరిట వందనాలు. మరి ప్రత్యేక పాటగా మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే మరి వచ్చి పాడవలసిందిగా కోరుచున్నాం. ప్రత్యేక పాట మరి యూత్ వాళ్ళు మరి కవర్ ప్రత్యేక కానుకల నిమిత్తమై
నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. నా పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చినా. నూతన పురమునకై నన్ను అభిషేకించినా. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చినా. నూతన పురమునకై నన్ను అభిషేకించినా. మేఘ స్తంభముగా నడిపించినా. నీ మహిమనే చూపించినా. మేఘ స్తంభముగా నడిపించినా. నీ మహిమనే చూపించినా. నాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది.
సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. స్తుతించిన సిస్టర్ వందనాలు. మరి ఇప్పుడు కృతజ్ఞత కానుకలు తీసుకొచ్చేవారు ఎదురకు వచ్చి కానుకలు చెల్లించిన నిలిచుండగా కృతజ్ఞత కానుకల నిమిత్తం ప్రార్థన మార్తా గారు వచ్చి చేస్తారు. ప్రభాకర్ అందరికీ నమస్కారం. మమ్మల్ని క్లీబ్రేజ్ బండి దాని వర్షకానికి మమ్మల్ని స్తోత్రాలు చేసుకున్నాను తండ్రి ప్రభావ. మమ్మల్ని అందరినీ ప్రభావ గతించిన ఆదరించి ఆదవరాట్లు అందరినీ కాచి భద్రపరిచి ప్రభాని సన్నిధాన్ని తోడుకుని వచ్చి ప్రభావ నిన్ను ఆరాధించే భాగం నిన్ను మహిమపరిచే భాగం మా అందరికీ దయచేస్తున్నదాన్ని పూర్వానికి వందనాలు స్తోత్రాలు చేర్చుకున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభావ. ఈ సంఘానికి ఇచ్చిన తండ్రి పాస్టర్ గారిని బట్టి పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ. వాళ్ళని దీవించి ఆశీర్వదించి ఇచ్చిన వేసేయానికి వందనాలు ప్రభావ. మరి ముఖ్యంగా తండ్రి ప్రభావ కృతజ్ఞత కానుకలు ప్రభావ ఇచ్చిన ప్రభావ ప్రతి బిడ్డను ప్రభావం దీవించి ఆశీర్వదించి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభావాన్ని కృతజ్ఞతలు ఉండడానికి మీరు కృప చూపించమని తండ్రి ఇచ్చిన ప్రార్థన సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని తరలిరాని బిడ్డ యేసుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కానుకల సమర్పణ పాడుచుండగా కానుకలు
అవసరతల నిమిత్తము మన మధ్యలో ఉన్న బ్రదర్ ఎన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పటి వరకు కూడా దేవుడు తన కార్యక్రమాన్ని ఆత్మానుసారంగా నడిపించాడు. అలాగే సమయంలో దైవదాస్తులను పెట్టుకుని దేవుని స్తుతించటములో, దేవునికి ఇవ్వటములో, దేవుని కొరకు కార్యములు చేయటములో, ఆయన చేస్తున్న మేలను గురించి దైవజనం ద్వారా మనం విన్నాం. అలాగే దైవ సన్నిధిలో కూడా మన గుప్పిళ్ళు విప్పి దేవునికి ఇస్తూ ఉంటుండగా, దేవుని కొరకు ప్రయాసపడే వారిగా మనం ఉంటూ దేవుని సేవలో మనకు అప్పగించబడిన బాధ్యత నెరవేర్చే వారిగా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దుబాయ్ దేశంలో నాయన మరి తెలుగు క్రిస్టియన్ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకుని దైవజనులు శ్యాంబాబు గారి ద్వారా ఈ సంఘాన్ని నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దైవజనుల కుటుంబాన్ని, దైవజనులు చేయుచున్న పరిచర్యను, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఈ సేవలో బహుబలంగా వాడుకుని నడిపించండి. వచ్చిన దిన సంఘం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా ఆయా బిడలు మరి దూర దేశం వచ్చి కష్టపడుతుంటుండగా వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారి గృహాల్లో ఉన్న ప్రతి ఇబ్బందులు, ఇరుకుల నుంచి మీరు తొలగించండి. ఈ అద్భుత కార్యాల గృహాల్లో మీరు జరిగించండి. ఈ సమయంలో బిడ్డలందరూ నాయన ప్రత్యేకమైన కానుకలు ఇచ్చున్నారు, సంఘ కానుకలు ఇచ్చున్నారు. ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ స్థితిలో నుంచి మరి నీ సన్నిధికి ఇచ్చినారు, నువ్వు చూచుచున్న దేవుడు కనుకనైనా, వారు అక్కర్లు ఎరిగిన దేవుడు కనుకనైనా, వారి జీవిత విధానంలో 30 60 100 సమృద్ధిగా వారిని ఆశీర్వదించండి. ఓ గృహాల్లో ఉన్న ప్రతి ఇబ్బందిని కూడా తొలగించండి. ఇచ్చిన కానుకలు నీ సంఘ సేవ కొరకు వాడబట్టడానికి మీరు సహాయం దయచేయండి. అలాగే సంఘాన్ని నడిపిస్తున్న మరి సంఘ పెద్దలను బట్టి, శిల సమాజం బట్టి, యూత్ వారిని బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి మరొకసారి నేను స్తుతిస్తుండగా, వారిని వారి యొక్క విధానాన్ని బట్టి, వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి నేను స్తుతిస్తుండగా వారి కుటుంబాలన్నింటి కూడా ఆశీర్వదించండి. ఈ సంఘ కానుకలు సేవ కొరకు వాడబట్టాన్ని మీరు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఘనపరిచి మహింపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి నేను రాజు గారికి వందనాలండి దేవుని పేరిట. యథావిధిగా మన సంఘంలో మరి జీవించబడుతున్న బర్త్డేలు, మరి యానివర్సరీలు చేసుకుంటున్న బిడ్డలు దీవించు మరి గ్రీటింగ్స్ ఇవ్వబడుతున్నాయి. ఆ గ్రీటింగ్స్ ఇచ్చుటకై వాసు గారు, ఎన్నబత్తుల రాంబాబు గారు వచ్చి అందరికీ వందనాలండి. ఈ వారంలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి సంఘం తరపున వారికి గ్రీటింగ్స్ ఇవ్వబడుతుంది. పేర్లు పిలుస్తుండగా వారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 22వ తారీఖు ఈ నెల సౌమ్య నల్లి, డాక్టర్ ఆఫ్ బాబురావు గారు. అదేవిధంగా 27వ తారీఖు ఈ నెల మూర్తి రాజు రత్న గారు, వివాహ ఈ నెల 18వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న సిరి చందన. ఈ నెల 17వ తారీఖున బర్త్డే జరిపించుకున్న శాంతి కేరావ్ బి శేఖర్ గారు.
బర్త్డేలు యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డల నిమిత్తమై మన పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగున నేను ప్రభు ఇదిగో మ్యారేజ్ యానివర్సరీస్ జరిపించుకున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంత పర్యంత వారందరినీ కాపాడి సంరక్షించి ఆదరించి ఇన్ని వసంతాలు వారి జీవితంలో చక్కగా కృపతో నింపబడడానికి మీరు సహాయం చేశారు. నూతన దయాకిరీటం వారికి ఇస్తున్నందుకు వందనాలు. నూతన మరి ప్రభు ఇదిగో మరొక వరవడిలోనికి ప్రవేశిస్తుండగా సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు నీ కృపా కనికరాలు కటాక్షం వారిపైన ఉంచమని, వారు ఇంటిలోకి బయటకు వెళ్తున్నప్పుడు లోనికి వస్తున్నప్పుడు సదా నీ కృపతోడు ఉంచి మీ ఆత్మచేత మీ శక్తితో మీ ప్రభావంతో మునుపెన్నడూ ఇంతవరకు వారి జీవితంలో చూడని గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యం, మహిమ కార్యములు, రక్షణ కార్యములు వారు చూసినట్లుగా మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాలను మీరు బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి దేవుని పేరిట వందనాలండి. మరియు మన సంఘం తరఫున మనకు ఇచ్చేసి ఉన్న పాస్టర్ గారికి చిన్న కానుక జీఎన్ రావు గారు, ప్రేమరాజు గారు వచ్చి అందజేస్తున్నారు. శ్రీదేవి గారి తరఫున మరి పురాతన రిక్వెస్ట్ లేదండి. మరి ఇప్పుడు మనము తుది దశ తెలుసుకున్నాము. మరి ముగింపు పాటగా మరి వచ్చే వారం మరి యూత్ ఆరాధన ఉంటుందండి. అందరూ తప్పకుండా వచ్చి మరి యూత్ ఆరాధనను కూడా మనం విజయవంతం చేసుకోవాలండి. దేవుని మహిమపరచాలి. మనకు సంఘం తరఫున మరి వేడి చుక్కలు టీ అరేంజ్ చేసి ఉన్నారు. పాస్టర్ గారు లేనందున వేడి చుక్కలు అందరూ తాగి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. మరి ముగింపు పాటగా మరి ఎవరైనా అయితే మరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన మన పాస్టర్ జిఎస్ కుమార్ గారు నిలబడి సంఘం అంతా నిలబడి ఉన్నట్టు ప్రార్థన చేసుకున్నారు. మంచిది. ఇంత ఆశీర్వాదకరంగా ఈ 20th సండేని దేవుడు ఆశ్చర్యకరంగా, ఘనముగా, మహిమకరంగా, దీవెనకరంగా ఆత్మదేవుడు అధ్యక్షత వహించి నడిపించినందుకై అందరు చేతులతో ఒకసారి కృతజ్ఞతగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇండియాకు బయలుదేరి వెళ్ళిన సేవకులు కూడా క్షేమంగా నడిపించినట్లుగా తన కృపను వారి పట్ల కూడా విస్తరింప చేయునుగాక. మహోన్నతుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంత ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఈ పునరుద్ధరణ దినమందు మీరు జరిగించినందుకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఇక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి వారి కుటుంబాలను, వారి ఉద్యోగములను, వారు చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించమని, వారి ప్రాణములను కాపాడుచు వారి కుటుంబములను స్వదేశంలో ఉన్న విదేశంలో ఉన్న వారందరినీ కూడా మీరు బలపరిచి మీ సంపూర్ణ రక్షణ కుటుంబం అందరికీ ఇస్తూ ఇక్కడ ఉంటుండగా తండ్రి వారి మార్గాల్లో ప్రయాణాలు ఎంతో ప్రెజర్స్ మధ్యలో వర్క్ చేస్తుంటారు. ఆయన వీటన్నిటిని తట్టుకొని నాయన ప్రభువా నీ వైపు చూస్తే అనుక్షణము కూడా నీ ద్వారా కృప పొందడానికి సహాయం చేయమని, ఏ విషయంలో ఎవరు అప్సెట్ అవ్వకుండా, ఆందోళన చెందకుండా, కలవరపడకుండా, నిరుత్సాహపడకుండా గొప్ప ధైర్యంతో, శక్తితో తండ్రి మా ప్రభు మాకున్నాడని, ఆయన ఏ పరిస్థితుల్లోనైనా మాకు సహాయం చేయగల సమర్థుడని అందరూ కూడా ప్రభు విశ్వసించుటకు సహాయం చేయమని వేడుకుంటారు. మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఈ సంఘ పరిచయం ఇంకా విస్తరింప చేయమని, ఈ యొక్క దుబాయ్ దేశం క్రైస్తవ సంఘమును ఆశీర్వదించి వర్ధలింప చేయమని, ఏ తిరిగి వారి ప్రయాణంలో వారు వెళ్తుండగా వారి గృహాలు చేరి పర్యంతం నీ కాపుదలు ఇచ్చి నేనే మహిమకరంగా వారు ముందు పెట్టుకుని ప్రథమ స్థానం ఎక్కించి మీలో జీవించే భాగ్యమును అనుగ్రహించమని
నడిపించిన నాన్నగారిని బట్టి కూడా నేను స్తుతిస్తూ సర్వశక్తివంతుడైన యేసునామమున ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించి సభినముగా వేడుకొనిచిన మా పరమ తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరును గాక. మన దిన రవాహాన్ని దాయిచ్చే మెడల ప్రాణం చేసిన వారు క్షమించిన ప్రకారం అప్పులను క్షమించు, ఆ శోధంలోకి కీళ్ళు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము ఆవు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడును ప్రియ రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, ఆదరణకర్తన పరిశుద్ధాత్మ నుండి చేరువచ్చిన మనకును మన కుటుంబములకును ఈ వారమంతా కూడా సంగమునకును సహవాసమునకును సేవకులకును తన కృప తోడయుండి తన విజయ పదంలో మనందరినీ నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.